ఆ 4 జిల్లాలే ఇప్పుడు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? అక్కడ ప్లాన్ రివర్స్ అయితే మళ్ళీ కలుసుకోవడం అసాధ్యమని డిసైడ్ అయ్యారా? అందుకే సైలెంట్ గా ఉన్న ఆ ముఠాను ఒక్కసారిగా రంగంలోకి దించారా? ఆ 50 నియోజకవర్గాల్లో అసలేం జరుగుతుంది? కూటమి దూకుడుకు బ్రేకులు వేయడానికి జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ లో భాగమైన ఆ ఆత్మీయ రాజకీయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లపై సరికొత్త యుద్ధం మొదలైంది. గత ఎన్నికల అనుభవాల తర్వాత వైసీపీ ఇప్పుడు కాపుల ప్రాధాన్యతను పూర్తిగా గుర్తించింది. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం స్పష్టంగా కూటమి వైపే ఉందని వైసీపీ అధిష్టానం బలంగా నమ్ముతోందని తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తమకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని వైసీపీ భావిస్తోంది. అందుకే కాపు నేతల ఆత్మీయ సమావేశాల పేరుతో సరికొత్త రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది. ఎలాగైనా కాపు ఓట్లలో ఎంతో కొంత చీలిక తేవాలన్నదే జగన్ ప్లాన్. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం 4 జిల్లాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ సరికొత్త గేమ్ ఆడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో కాపుల ఆలోచన మారితే కూటమి దూకుడును తగ్గించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆ 4 జిల్లాల్లోనే కాపుల ఆత్మీయ సభలు పెట్టాలని వైసీపీ కాపు నేతలను జగన్ పురమాయించారు. అంతలా భయపెడుతున్న ఆ 4 జిల్లాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ముందస్తుగానే మేల్కొని అలర్ట్ అయ్యారనే సమాచారం. జగన్ వ్యూహంలో భాగంగా గోదావరి జిల్లాలో వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం శరవేగంగా జరిగింది. ఈ సమావేశం విజయవంతం కావడంతో తదుపరి సభలను విజయవాడతో పాటు విశాఖపట్నంలో నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు. ఇప్పటికీ కాపు సామాజిక వర్గం మెజారిటీ ఓటర్లు పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారన్నది జగన్ అంతర్గత ఆలోచనగా కనిపిస్తోంది. అదే సమయంలో తనకు ఎలాంటి కులభావన లేదని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే తేల్చి చెప్తున్నారు. అయినప్పటికీ కాపు సామాజిక వర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్ పై బలమైన నమ్మకంతో పాటు విపరీతమైన అభిమానం ఉంది. ఆ అభిమానమే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. ఏదో ఒక సమయంలో కూటమి నుండి పవన్ బయటకు వస్తారని వైసీపీ ఆశలు పెట్టుకుంది. కానీ మరో 15 నెలల పాటు కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుందని పవన్ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి రానివ్వనంటూ పవన్ గట్టిగా తేల్చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ తన సొంత పార్టీలోని కాపు నేతలతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో కాపు జనాభా అధికంగా ఉన్న జిల్లాలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలలో కాపు ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాలకు పైగా కాపుల ప్రభావం అత్యంత నిర్దిష్టంగా ఉంటుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా కూటమికి మద్దతు తెలపడంతో వైసీపీ ఘోరంగా నష్టపోయిందని జగన్ అంచనా వేసినట్లు తెలుస్తుంది. కాపుల మద్దతు వల్లే కూటమి అభ్యర్థులు 50,000 భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలు అధికంగా ఉన్నాయి. కనీసం 20,000 మెజారిటీ తగ్గని నియోజకవర్గాలు కూడా ఈ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి కీలక స్థానాల్లో కాపుల్లో చీలిక తేకపోతే మరోసారి వైసీపీకి భంగపాటు ఖాయం. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నైరాశ్యంలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలను వైసీపీ యాక్టివ్ చేస్తోంది. కూటమికి వచ్చిన భారీ మెజార్టీని చూసి మొదట్లో తీవ్ర ఆందోళనకు గురైన వైసీపీ నేతల్లో ధైర్యం నింపడమే ఇప్పుడు జగన్ లక్ష్యం. వారిలో నూతన ఉత్సాహం నింపేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ఆత్మీయ సమావేశాలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ 4 జిల్లాలు ఏ స్థాయిలో భయపెడుతున్నాయో తాజా పరిణామాలు చెబుతున్నాయి. గోదావరి జిల్లాలు, కృష్ణా, విశాఖ జిల్లాలపైనే ఇప్పుడు వైసీపీ అధిష్టానం పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం తలుచుకుంటే అధికార పీఠం ఎవరికైనా దక్కడం ఖాయమని గత ఎన్నికలు నిరూపించాయి. అందుకే ఈ 4 జిల్లాల పరిధిలోని 50 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకునే జగన్ పావులు కదుపుతున్నారు. కాపు నేతల ఆత్మీయ సభల వెనుక కేవలం ఓట్ల చీలిక రాజకీయమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నంతకాలం తమకు ఆ జిల్లాల్లో సీట్లు రావడం అసాధ్యమని వైసీపీ గ్రహించింది. అందుకే పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మారకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. తన సొంత పార్టీలోని కాపు సామాజిక వర్గ నాయకులకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సరికొత్త గేమ్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కానీ గత చేదు అనుభవాల దృష్ట్యా కాపులు అంత సులువుగా వైసీపీ వైపు టర్న్ అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వ బలానికి కాపు సామాజిక వర్గం అందించిన మద్దతే ప్రధాన పునాదిగా నిలిచింది.
పవన్ కళ్యాణ్ వైపు కాపులు నడిచిన తీరు గత ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ఆవిష్కృతమైంది. పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న ఆ వర్గం ఆయనను తమ సొంత నాయకుడిగా భావిస్తుంది. ఈ బలమైన నమ్మకాన్ని చెరిపేయడం అంత సులువు కాదని వైసీపీ కాపు నేతలకు కూడా తెలుసు. ఆయన అధినేత ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించక తప్పడం లేదు. ఈ సభల ద్వారా కూటమిపై కాపుల్లో కొంతైనా వ్యతిరేకత పెంచాలనేది వైసీపీ ఆలోచన. అయితే మరో 15 నెలల పాటు ఈ కూటమి బంధం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం వైసీపీకి మింగుడు పడడం లేదు. జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానన్న పవన్ వ్యాఖ్యలు కాపు ఓటర్లలో మరింత జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో కూటమి పట్టు సడలడం లేదు. ఫలితంగా వైసీపీ చేస్తున్న ఈ ఆత్మీయ సభల ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయనేది సందేహంగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపుల మనోగతాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా అంత సులువు కాదు. కానీ గత ఎన్నికల తీర్పు ద్వారా కాపులు తమ రాజకీయ దిశ ఏంటో స్పష్టంగా చూపించారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గాల్లో సైలెంట్ అయిన వైసీపీ కాపు నేతలు ఇప్పుడు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. తమ సామాజిక వర్గంలో కోల్పోయిన పట్టును తిరిగి సంపాదించుకోవాలని ఆత్మీయ సభల పేరుతో ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కాపు సామాజిక వర్గం ఇంకా మర్చిపోలేదని టాక్ వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సరికొత్త నాటకానికి తెర తీశారని విమర్శలు వస్తున్నాయి. 50 నియోజకవర్గాల్లో కాపులను ప్రభావితం చేయడం ద్వారా కూటమి మెజార్టీని తగ్గించాలనేది జగన్ మాస్టర్ ప్లాన్. అందుకోసమే గోదావరి జిల్లాల నుండి విశాఖ, విజయవాడ వరకు ఈ సభల పరంపరను ప్లాన్ చేశారు. కానీ కాపు ఓటర్లు ఇప్పటికే ఒక స్పష్టమైన రాజకీయ నిర్ణయానికి వచ్చేశారని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందుకే రాజకీయ విశ్లేషకులు సైతం కాపులు అంత సులభంగా వైసీపీ వైపు తిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. కూటమిని దెబ్బ కొట్టాలన్నా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ను తగ్గించాలన్నా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ 4 జిల్లాలే ఏకైక మార్గంగా కనిపిస్తున్నాయి. అందుకోసమే కాపు నేతలను అస్త్రాలుగా వాడుతూ ఆత్మీయ సభల పేరుతో సరికొత్త వ్యూహానికి తెరతీశారు. కానీ అటు కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉండడం, ఇటు పవన్ కళ్యాణ్ పట్ల కాపుల్లో అభిమానం తగ్గకపోవడం, జగన్ గేమ్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది $1 మిలియన్ ప్రశ్నే. మరి జగన్ వేసిన ఈ ఆత్మీయ వల కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షిస్తుందా, లేక గత ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతమవుతాయా అనేది కాలమే నిర్ణయించాలి.